అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మరో హీరో అఖిల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ హీరోగా నిలదొక్కుకోవటానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, కింగ్ నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ వారి స్టార్ స్టేటస్ ఈయనకు ఏమాత్రం ఉపయోగపడటం లేదనే వార్తలు కూడా వినిపిస్తూ ఉండటం గమనార్హం. వాస్తవానికి ఎలాంటి స్టార్ కిడ్కైనా సరే ఇండస్ట్రీలోకి రావటానికి మాత్రమే తల్లిదండ్రుల క్రేజ్ వర్తిస్తుంది. ఒకసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టావంటే సొంత టాలెంట్తోనే ఎదగాల్సి ఉంటుంది. ఇలా ఇప్పటికే అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి వాళ్ళు ఎంతోమంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత తమ టాలెంట్ను ఉపయోగించుకొని నేడు గ్లోబల్ స్టార్స్గా పేరు సొంతం చేసుకున్నారు. అయితే సినీ బ్యాక్గ్రౌండ్ ఉండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్కి మాత్రం కలిసి రావటం లేదనే చెప్పొచ్చు. అక్కినేని నాగార్జున, అక్కినేని అమల దంపతులకు కుమారుడిగా జన్మించిన ఈయన తన బాల్యంలోనే శిశేంద్రి సినిమాతో తన కెరియర్ను ప్రారంభించారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 1 సంవత్సరం మాత్రమే. 1994 ఏప్రిల్ 8న కాలిఫోర్నియాలోని శాన్ జోస్లో జన్మించారు అఖిల్. చైతన్య విద్యాలయంలో స్కూల్ విద్యను ప్రారంభించిన అఖిల్ ఆ తర్వాత ఆస్ట్రేలియాలో చదువును 2 ఏళ్ల పాటు కొనసాగించి ఆ తర్వాత హైదరాబాద్లోని ఓయా క్రిడ్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో పూర్తి చేశారు. ఇక 16వ ఏట నుంచి సినీ ప్రస్థానంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. కానీ నాగార్జున కోరిక మేరకు బిజినెస్ మేనేజ్మెంట్లో చేరటానికి బదులు న్యూయార్క్లోని లీ స్ట్రాస్బెర్గ్ థియేటర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటన కోర్సులో చేరాడు. ఇక 2014లో మనం సినిమాలో చిన్న పాత్ర పోషించిన ఈయన అఖిల్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆటాడుకుందాన్రా, హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఏజెంట్ వంటి విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఏ సినిమా కూడా అఖిల్కి మంచి విజయాన్నైతే అందించలేకపోయింది. అఖిల్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి రియాలిటీలోకి రావాలి అని, ముఖ్యంగా యంగ్ హీరోలు సైతం స్టార్ స్టేటస్ను సొంతం చేసుకుంటూ ఉంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా సక్సెస్ కావటంలో వెనుకడుగు వేస్తున్నారు. అసలు కథలు డిజాస్టర్ అవ్వటానికి గల కారణాలేంటి, ఎక్కడ లోపం ఉంది అనే విషయాలను తెలుసుకొని మరీ సినిమా నిర్మిస్తే బాగుంటుందని, అప్పుడైనా సినిమాతో సక్సెస్ అందుకోవచ్చని చెబుతున్నారు. మరి అఖిల్ ఇకనైనా సినిమా విషయంలో జాగ్రత్తలు పడి సక్సెస్ అవుతారేమో చూడాలి.